నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజనాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 6 నెలలు పూర్తి చేసుకుంది. సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుందంటారా? ఏం చెప్తారు ఈ 6 నెలల పాలన గురించి? అంటే సక్సెస్ఫుల్గానే పూర్తి చేసుకుంది కదా. సమయం అయితే 6 నెలలు అయిపోయింది కదా. మరి 6 నెలల నుంచి అవిశ్వాసం లాంటివి ఏమి లేవు కదా. లేవంటారా? లేవు కదా. అవిశ్వాసాలని అసెంబ్లీ ఎవరు పెట్టలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా 6 నెలలు పూర్తి చేసుకున్నట్లే. పరిపాలన గురించి మాట్లాడుకుంటే మాత్రం కొన్ని రిజర్వేషన్స్ అంటూ నాకైతే ఉన్నాయి. ఏంటంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలపైన పెట్టే సమయం ప్రజల సమస్యలపైన పెట్టడం లేదని నాకున్న అభిప్రాయం. ముందు ప్రభుత్వాలు అన్న వాళ్ళు ప్రజల బాగోగుల్ని పట్టించుకుంటూ ముందుకెళ్ళాలి. అట్లే గతంలో ఏదైనా కానీ తప్పు జరిగింటే ఆ తప్పు చట్టబద్ధం కాకపోతే ఖచ్చితంగా సరే పదం కరెక్ట్ కాదేమో, ఆ తప్పు అనేది చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, ఆ పని వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు ఎంత వాళ్ళు ఆ పక్క ఉన్నా సరే. అట్లా కాకుండా అదే కార్యక్రమంగా ఉంటే కష్టమవుతుంది. సో ఈ సందర్భంగా రేపు జరిగిపోయే ఒక సంఘటన ఉంది. రేపు బహుశా మెగా పేరెంట్స్ మీటింగ్ ఏదో పెడతా ఉన్నారు గవర్నమెంట్. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో అని. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు అట్లా అనుకోబాకండి. ఎప్పుడు కొద్దిమంది ఎక్కువ ప్రచారం చేసుకుంటారు, కొద్దిమంది ప్రచారం చేసుకోరు. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక చట్టం తెచ్చాను. ఒక రూల్ తెచ్చాను. ఏంటంటే స్కూల్ కమిటీలు ఆ స్కూల్లో చదివే పిల్లల వాళ్ళై ఉండాలి, అమ్మాయి ఉండాలి అని చెప్పాను నేను. నాకు అది కనపడడం లేదు. ఎంతోమందితో మాట్లాడి ఆ రోజున అమ్మ ఉంటే పిల్లలు బాగుంటారని పెట్టాం. సరే, ఆ రోజు ఎస్ఎస్ఏ నుంచి వచ్చే డబ్బులు పైసలు అన్నింటినీ పోతున్నది. ఈ కంటెస్ట్లో చెప్పాల్చుకుంది ఏమంటే, ఎలక్షన్లో మేము అమ్మ ఒడికి ఎంతమంది పిల్లలున్నా డబ్బులు ఇస్తామని చెప్పారు. 15,000 ఇస్తాం, 15,000 ఇస్తామని. ఉపన్యాసాలు అయితే 15 అని అందరూ చెప్పారు. అందరూ చూసాం కూడా ఆ విషయం. ఇంతవరకు అమ్మ ఒడిలోకి డబ్బులు పడలేదు. గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికి ఒక అమ్మాయి కన్నా పడేది, ఇంతవరకు పడలేదు. రేపు మీరు మీటింగ్ పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందరలో వేస్తామని చెప్తారు. అట్లాగే పనిచేసే అక్కడ ఊడ్చే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి పైసలు పడలేదు. మరి అక్కడ పైసలు పడకుండా, పైసలు ఇవ్వకుండా రేపు ఏం రివ్యూ చేస్తారు, ఏం మాట్లాడతారు? ఇంతకంటే గత ప్రభుత్వం కంటే గొప్ప చదువు ఇవ్వాలి కదా, గొప్ప అవకాశం ఇవ్వాలి. 5 రోజులుగా ఆ పని చేస్తూ ఉన్నారు, లిస్ట్ అవుట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. బహుశా సోమవారం నుంచి S1 మన ఒక మేము హాఫ్ ఇయర్లీ అనేవాళ్ళం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మొదలవుతాయి. అసలు ఏంటిది? రేపు పండగ, రేపు పేరెంట్స్ డే, శనివారం, ఆదివారం గ్యాప్, మళ్ళీ పిల్లలకు పరీక్షలు, టీచర్లు. సో ఇవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా వీళ్ళు అసలుకి మంచి చేసే ఆలోచన నాకు అర్థం కావట్లేదు. సో ముందు డబ్బులు ఇవ్వండి. చెప్పిన డబ్బులు, మేము చెప్పిన మాట కదా, మీరు చెప్పిన మాటే డబ్బులు ఇవ్వండి. అప్పుడే కదా ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం వస్తుంది. ఓకే, ఓ పక్క మీరు అంటున్నట్టుగా డబ్బులు ఇవ్వలేదు. సో 6 గ్యారంటీలు, సూపర్ 6 అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఫస్ట్ అన్ని ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ చేసేది మహిళల పైనే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మహిళల మీద ప్రభుత్వాలన్నీ ఫోకసింగ్గా ఉంటాయి. సో మహిళలందరూ ఏమనుకున్నారంటే, తెలంగాణలో మాదిరిగా మేము కూడా ఉచిత బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు. ఇప్పటి వరకు ఆ ఊసలేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటున్నారు. ఈ ప్రభుత్వమే గత ఎలక్షన్లో ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రజలకు తాము అధికారంలోకి రావడానికి అవసరమైన మాటల్ని చెప్పి అధికారంలోకి వచ్చారని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎవరైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి తగిన ప్రణాళిక, నిధులను ఏర్పాటు చేసుకునే మాట్లాడతాం. ప్రణాళిక లేకుండా, నిధులు లేకుండా మాట్లాడినామంటే మనం ప్రజల్ని మాయ చేద్దాం అనుకోవడం తప్ప ఇంకోటి కాదని నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఆ రోజున ఆర్టీసీలోకి మేము డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆర్టీసీకి డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మహిళా అమరులకి ఆ బస్సు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అడిగితే ఇబ్బందుల్లో ఉన్నాం, డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు లేవన్న సంగతి ఎలక్షన్ల ముందే తెలుసు. 13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని లెక్కలు కూడా ఆ రోజు తీసేట్లు నాకు గుర్తు. ఇప్పటికి కూడా ఎలక్షన్ చెప్పినట్లు. సరే, మన అసెంబ్లీలో ఇంకా తక్కువ చెప్పారు, ఏదో 7 లక్షల కోట్లు చెప్పారు. నేనేమంటా అంటే, ప్రణాళిక లేకుండా మీరు
చెప్పింటే ప్రజల్ని మాయ చేసి అధికారానికి రావడానికి వాడుకున్నట్లు. మీ దగ్గర డబ్బులన్నీ ఉండి పని చేయలేకపోతే మీ దగ్గర సమర్థత లేనట్లు. కనుక ఏదైనా ప్రభుత్వం ఇట్లా డబ్బులు పెట్టుకొని సమర్థవంతంగా పనిచేయాలని నేను కోరుకుంటాను. ఈ నిమిషానికైతే మీరు సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఓకే, ముఖ్యంగా అధికారంలో రావడం కోసం ఏ ప్రభుత్వాలైనా సరే అప్పటికున్న ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను ప్రజల ముందుకు తీసుకువెళ్ళి మేమైతే ఈ తప్పులు చెయ్యము అని చెబుతూ ఉంటారు. అంటే ఉన్న దానిని చూపిస్తూ ఉంటారు. బట్ మొన్న కూటమి ప్రభుత్వం ప్రచారంలో భాగంగా ముఖ్యంగా విమెన్ ట్రాఫికింగ్ అనేది 32,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు, వైసీపీ ఆధ్వర్యంలో వాలంటీర్ల ద్వారా తరలించారు అని ఒక ప్రధాన ఆరోపణ చేయడం జరిగింది ఒక వ్యవస్థ పైన, ఏపీలోని మహిళల పైన. ఇప్పుడు స్వయాన హోంమంత్రి గారే చెప్తారు తూచదంతా కాదు అని. మీరు అన్నట్టుగా 14 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు, మొన్న 6-7కు కుదించేశారు. ఇలా ఒక్కొక్కటి తాము చేసిన ప్రచారంలోని మాటలని అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎలా చూడాలంటారు? ఇవేమి రాజకీయాలంటారు? ఇది రాజకీయం ఏంటి అనే ప్రశ్న లేదు, కానీ గత 10 సంవత్సరాలుగా చూసాం. మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు కాలం వేరే. మేము ఏదైనా ఉదాహరణకి మోసం అనే పదం అదిగే తడబడ్డా, మోసం అనే పదం వాడాల్సి వస్తే అది పార్లమెంటరీనా అన్పార్లమెంటరీనా అని స్పీకర్ గారు చేయెత్తేవారు. మేము దాన్ని ఇంక అబద్ధం అనడానికి అయితే అబద్ధం అన్నామంటే పెద్ద క్లాస్ తీసేవాళ్ళు. ఏమని సత్యదూరం అని చెప్పండి, అబద్ధం అనడానికి లేదు అని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలం చూసిన భాష చూస్తే అసలుకి రోడ్డు మీద కూడా మాట్లాడుకోలేని భాష మనం చూస్తా ఉన్నాం. నీ ఎంతు చూస్తామని అక్కడే మాట్లాడుతూ ఉన్నారు. మీ సంగతి అసెంబ్లీలోనే అంత రికార్డెడ్, స్పీకర్ గారు తీసే చెప్పలేను కానీ డిలీట్ చేసింటే. సో ఇటువంటి దాన్ని చూసాం. కానీ మరొకసారి అటువంటి రాజకీయాన్ని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదేంది చూడ్డానికి ఏదో సినిమాలో చప్పట్లు కొట్టే పనికి వస్తుందేమో కానీ అటువంటి భాష ఎప్పటికీ రాజకీయానికి కానీ ప్రజలకు కానీ మేలు చేయదు. నేను దీంట్లోకి వచ్చినప్పుడు చెప్పానంటే మీరు ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కోసం ఆ పార్టీ అన్నిటిని త్యాగం చేయగలగాలి. ఉదాహరణకి ఆ రోజున బహుశా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా ఆ మాట చెప్పింది, వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాల నుండి నాకు సమాచారం అందింది, డైరెక్ట్గా హాట్ లైన్లో మాట్లాడుకుంటాడని చెప్పారు ఆయన. ఢిల్లీకి ఇక్కడికి హాట్ లైన్లో ఉంటుందని. సరే, అదే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మనం బాగా క్లారిటీకి పెట్టుకోవాలి మనం. సో ఆయన చెప్పిన లెక్కేమో అసలుకి ఏంది లేదు, 10, 20, 35 అని మామూలు మిస్సింగ్ కేసులే చెప్పారు. అదే కాదు, కరెంటు ఫీజుల్ని భయంకరంగా పెంచేసాడు ఇతను, మేము చూస్తాము, టాప్ అప్ ట్రూ అప్పులు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెట్టమని కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. మొన్ననే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మన నెత్తి మీద పడేసే ప్రయత్నం కూడా మనం చూసాం. సో ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మాట కాపాడుకోవాలి. గతంలో తప్పనిది అనుకున్న దాన్ని అమలు చేయకుండా ఆపాలి. ఉదాహరణకు అదానీ గారు ఉన్నారు. అదానీ గారు తప్పు అని అనుకున్నప్పుడు అదానితో ఉన్న అన్ని అంశాలను రద్దు చేసుకోవాలి. కెన్యా లాంటి ప్రభుత్వమే రద్దు చేసుకుంది. మనమంతా ఆఫ్రికా దేశాలంటేనే ఏదో తక్కువ చూస్తుంటారు మన వాళ్ళంతా. అటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక మామూలు మధ్యతరగతి దేశమే రద్దు చేసుకుంది. పక్కనున్న రాష్ట్రం తెలంగాణ కూడా 100 కోట్లు వద్దు అన్నారు కదా. అది ఆయన దానం ఇస్తా అంటే తీసుకుందాం అనుకుని వాళ్ళు వద్దనుకున్నారు. కానీ అక్కడ అదానీ గారు అన్ని సంస్థల్ని పిలిపి, మీకు గుర్తుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్ని పిలిపించి ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, తర్వాత ఏదో పోర్ట్స్ అందరిని పిలిపించి మీరు ఎట్లా మా రాష్ట్రానికి డబ్బులు పెడతారో చెప్పండి అని పెద్ద మీటింగ్ వేసుకొని మళ్ళీ ప్రకటించారు. రోడ్లు ఇచ్చేస్తూ ఉన్నాం, పోర్ట్లు ఇచ్చేస్తూ ఉన్నాం, అవి ఇచ్చేస్తున్నాం, రాజధాని ఇచ్చేస్తూ ఉన్నాం, కరెంటు బిల్లులు ఇచ్చేస్తున్నాం. మరి దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఆఖరికి? ఇది 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 2 నాలుకల దూరం నుంచి అని చెప్పడానికి కూడా లేదు. പക്ഷെ 2 నాలుకలు ఉన్న వాళ్ళు కూడా భయపడతారు అట్లా మాట్లాడడానికి. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా మాటలు మాట్లాడింది. నేను చెప్పేది ఒకటే వాళ్ళందరికీ కూడా, మీరు ప్రతిరోజు రాసుకోండి, గోడ మీద అంటించుకోండి, ప్రొద్దునే బయటకు వచ్చేటప్పుడు చూసుకోండి ఏం చేస్తున్నాం, ఏం చేసామని, అనుకూలంగా చేసామా వ్యతిరేకంగా చేసామా. కనుక ఎలక్షన్ల కోసం మేమేదో మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. చేయగలిగిన పనులు చెప్పాలి. ఉదాహరణకి మేము అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళు, మాలాంటి వాళ్ళం వచ్చిన రోజుల్లో అప్పటికి కరెంటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రోజులు ఉన్న కాలం అది. ఆ రోజున మేము కరెంటు బిల్లు రద్దు చేస్తామని చెప్పాము, ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పాము, అట్లా కరెంటు అప్పుల్ని కూడా మాఫీ చేస్తామని చెప్పినాం.
నాకు బాగా గుర్తుంది, ఎల్బీ స్టేడియంలో బహిరంగంగా వాటిని రద్దు చేసాం ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టారు. ఈ నిమిషం నుంచి రైతాంగానికి మొత్తం కరెంటు ఫ్రీ, అన్ని అప్పుల్ని రద్దు చేస్తూ ఉన్నాము అని చెప్పాడు. అది కదా మాటలు పెట్టుకోవడం అంటే. కాబట్టి అట్లాగే మీరు చెప్పారు, తెలంగాణలో కానీ అట్లాగే కర్ణాటకలో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి బట్టి వాళ్ళ కాంబినేషన్ కానీ, అక్కడ సిద్ధరామయ్య శివకుమార్ కాంబినేషన్ కానీ, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే అండ్ రాహుల్జీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడైతే ఊరు కూడా లేరు కదా, వాళ్ళే అనుకుంటే చేసేయచ్చు. ఎలానో మీరు అదానీ గారి ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి 1750 కోట్లు కమిషన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అంటూ స్వయాన మీ పార్టీకి చెందిన పిసిసి రైట్ షర్మిల గారే చెబుతున్నారు. ఏం చెప్తారు? కమిషన్ల రూపంలో అందాయంటారా? నేను ఒక్క మాట చెప్పాను, ఒక్క మాట స్పష్టంగా చెప్పి ఇట్లా విషయాలకు నాకు ఒకటే ఉంది. భారత శిక్షా స్మృతి ప్రకారం నిందితుడు నేరస్తుడి మధ్యలో తేడా ఉంటుంది. దాంట్లో నిజంగా ఆ యొక్క సోలార్ పవర్లో ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే అదాని ఇష్యూలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటే నేను చూసాను. ఆయన మీరు స్టాలిన్ ఎందుకు మాట్లాడరు, ఇంకోరిని ఎందుకు మాట్లాడు 10 పేర్లు చెప్పారు. దాంట్లో మోడీ పేరు ఎందుకు మాట్లాడని చెప్పారు అడెవరు లేరు. ఎందుకంటే ఆ సెకి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంట్రోల్ ఉండే సంస్థ అది. మరి కేంద్రంలో ఉన్న విద్యుత్ శాఖ చూసే ఎనర్జీ మంత్రిని, అట్లాగే మొత్తం ఊరాలు చూసుకునే ప్రధానమంత్రిని ఎందుకు దాంట్లో కలపకూడదు అడిగేవాడేవారు లేడు ఇక్కడ. సో ఇదంతా కూడా ఆఖరికి నేను షర్మిలమ్మ గారు చూశాను నేను ఆఖరికి. బట్ ఆమె డిమాండ్ ఆ మాత్రం సమంజసమైందే. కాకపోతే నేను చెప్పే మాట ఒక్కటే, ఎవరు తప్పు చేసినా సరే ఆ తప్పుకి పనిష్మెంట్ ఉండాల్సిందే. అది మనం మాట్లాడితే కాదు, మన దగ్గర ఆధారాలను తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టాలి, లేకుంటే దర్యాప్తు సంస్థలకు అందజేయాలి. ఆ విధంగా మనం ఆ సంఘటనని మనం ఫెసిలిటేట్ చేయాలి, మనం చేసి పెట్టాలి. సో ఇప్పుడు కదా అదాని నేనేం బ్లైండ్గా మాట్లాడడం లేదు. అదాని తప్పు చేసినా మనం నమ్మితే శిక్ష ఒకటే ఉండాలా. అదానికి కూడా చట్టబద్ధంగా చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి. నేను ఈ రూల్స్ ప్రకారం చేశాను అని చెప్పి ఒక ఆయనేమో తక్కువ అంటాడు, ఒక ఆయనేమో నేను అసలు ఇంకా తక్కువ ఇప్పించిండేవాడిని కదా అంటాడు. కానీ వాస్తవాన్ని చూస్తే గతంలోనే ఎక్కువ ధర ఉన్న సంగతి నాకు గుర్తుంది. ఇప్పటికి కూడా గతంలోనే రేట్ ఎక్కువ ఉంది, కరెంట్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు రేట్ కంటే కూడా. సో ఇవన్నీ కూడా మంచి కమిటీతో, మంచి ఒక జడ్జితో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే కల్పిట్ ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ అదాని వ్యవహారానికి సంబంధించి ఇంత చర్చకు తెరలేపుతుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఏమీ మాట్లాడట్లేదు. కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోదీ గారికి భయపడి, ఎందుకంటే ఇండైరెక్ట్గా మోదీ గారు అదాని గారికి చాలా సపోర్టివ్గా ఉన్నారంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తున్న అంశమే. ఇప్పుడు మోదీ గారిని కాదని దీన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందంటారా? ఆ ధైర్యం కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఇది ధైర్యాల సమస్య ఎక్కడుంది దీంట్లో? ఢిల్లీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. మీరు చాలా క్లారిటీ కూడా వచ్చి జనం కూడా చాలా క్లారిటీగా ఉండాలి. ఢిల్లీలో ఎవరు పరిపాలిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లోనూ వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. విధానాలు అక్కడెక్కడుంటే ఇక్కడ అవే విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. స్పష్టంగా చూస్తున్నాం కదా, రోడ్లన్నీ కూడా పీపీపీ మోడ్ కింద ఇచ్చేస్తాను, వాళ్ళే రిపేర్ చేస్తారు, వాళ్ళే వేసుకుంటారని చెప్పే చంద్రబాబు నాయుడు ప్రజలే టోల్ బిల్లు కట్టాలి అనే విషయం చెప్పడం లేదు. ప్రజలు డబ్బులు కట్టాలి, అక్కడ కట్టాలి కదా. ఊరికే వాళ్ళే ఫ్రీగా వేసేసి ధర్మకార్యం చేయడం లే, దట్ ఇస్ బిజినెస్. మనం చూస్తున్నాం కదా, అట్లా హైవేలో పోతుంటే అసలుకి బస్సులో పోతే ఒక మనిషికి అయ్యే ఛార్జ్ కంటే కూడా బండిలో పోతే డబల్ కనిపిస్తూ ఉంది. సో నేను ఏమంటానంటే భయపడి అండంలే, ఆ విధానాలకి ఒప్పుకున్నాడని అంటున్నా. ఎందుకంటే ఎన్డీఏ ఆర్థిక విధానాలు చాలా బేసిక్గా ఉన్నాయి. మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వాళ్ళ విధానాల్లో భాగంగా అదానిని ఏమీ చేయలేరు. ఎందుకంటే అదానీని ప్రత్యక్షంగా పెంచింది, ప్రోత్సహించింది ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ ప్లస్ మోడీ గారు. మీకు బాగా గుర్తుకుంటే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల వ్యవహారం వచ్చింది. ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజరు పెద్ద పోస్టులలో టాప్ క్యాండిడేట్ని, అదాని గారిని, ఇంకొకరిని తీసుకెళ్ళి అక్కడ మోడీ గారి ఫ్లైట్లో పోయి అంతా కలిసి హ్యాపీగా అక్కడ బిజినెస్ చేసుకొచ్చారు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మోడీ గారు బయటికి వెళ్తే అదాని గారు మెజారిటీ టైం ఆయనతో ఉంటారు. సో ఏమంటాయంటే అదాని ఏం చేస్తారంటే చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు, చేతుల్లో ఉంది కదా. ఇప్పుడే చాలా సిట్లు వేస్తున్నారు కదా మా స్టేట్లో.
ఇంకొక సిట్ దీనికి వేయచ్చు ఆఖరికి, సిట్ వేసి ఇంకొక ఐపీఎస్ ఆఫీస్ పెట్టచ్చు. అదేం లేకుండా ఊరికే ఉన్నా అంటే వాళ్ళ ఆర్థిక విధానం అంతే. ఇప్పుడు పోర్ట్లు పోయా, రోడ్లు పోయా, కరెంటు బిల్లులు పోయా. ఇంతకుముందు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు నేషనల్ హైవే మీద నడిచినప్పుడు నడవడం మీన్స్ బండి మీద వెళ్తున్నప్పుడు డబ్బులు కట్టేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కామంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుందేమో ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అది రాబోతుంది. శుభ సూచకం అంటారా? ఇది మంచి పరిణామం అంటారా? మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడిస్తే డబ్బులు కట్టాల్సిందేనా? ఇది ఒక తమాషైన వ్యవహారం భారతదేశ వ్యవహారాల్లో. టోల్ రేట్ ఒకటి ఉంటుంది. నాకు ఇష్టం లేదనుకో టోల్ రోడ్ మీద పోవడం. నాకు ఇంకో దారి ఉండాలి కదా. నేను వెహికల్ కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టాను కదా, నాకు ఇంకో రోడ్డు వేయాలి కదా ఈ ప్రభుత్వాలు. 150 కిలోమీటర్ స్పీడ్తో 80 అంత వద్దు, కానీ ఒక 100 కిలోమీటర్ స్పీడ్తో అంత ఫాస్ట్గా పోయే అవసరం నాకు లేదు. 50-60లో పోతాను నేను. నా రోడ్డు నాకు ఇవ్వాలి కదా, నా డబ్బులు తీసుకున్నారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పరు, ఇటువంటి వాటికి సమాధానం చెప్పరు. ఎలక్షన్ కమిషన్ లాగే ఇది నిన్ననే చూశాను, బీహార్లో ఒక 120 ఓట్లకి ఒకే తండ్రి ఉన్నాడు అని. దానికి సమాధానం చెప్పరు. ఇట్లా చెప్పకుండా దాన్ని కాలం నెట్టేస్తారు. కొత్త రోడ్లు వేయబోయే రోడ్లన్నీ కూడా ఆఖరికి టోల్ కిందకి వస్తాయి, డబ్బులు కట్టాల్సిందే. గడ్కరీ గారు చెప్తారు, మేము టోల్లు తీసేస్తాం ఇక్కడ నుంచి, రోడ్డు మీద జీపీఎస్ అని. అంటే ఇంక అర్థమైందంటే ఒక 1/2 కిలోమీటర్ నువ్వు హైవే మీద పోయినా జీపీఎస్లో మాకు బిల్లు పడుతుంది. రైట్. సో ఇదంతా డబ్బులు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా హౌ టు ఎక్స్ట్రాక్ట్, ఎట్లా అర్థం కావట్లేదు అంటారా ప్రజలకి? ఇవన్నీ అర్థమవుతుంది, కానీ ఎందుకో మాట్లాడడానికి మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్, అంటే కొత్త జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్ గురించి నేనేమి భాష వాళ్ళు ఫీల్ అయితే ఏం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళు అన్ని అంశాలని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మూమెంట్తో సహా, ఫుట్బాల్తో సహా స్క్రీన్ మీద చూసేది ఆడేది నేర్చుకుంటా ఉన్నారు. సో దీన్ని ఎవరు చూస్తారు? 100 మంది మాట్లాడితే ఒకరు చూస్తారు. జనం బయటికి రావాలి కదా, మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఉంటే, పైగా మనకు తెలియకుండా పొలిటికల్ పార్టీస్ ఏం చెబుతున్నాయి, అవి మనలో దాన్ని ఏమంటారు, ఒక ఆవేశాన్ని, ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఏం చేసినా కరెక్టే వీళ్ళు అనే విధంగా ఒక బ్యాచ్ తయారైంది. దానికోసం పైసలు ఖర్చు పెట్టి మరీ ఆ డిపార్ట్మెంట్లు మెయింటైన్ చేస్తున్నారని కూడా మనం చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. సరికొత్త రాజకీయాలను చూస్తున్నారు మీరు. సరికొత్త రాజకీయాలు కాదు, సరికొత్త వ్యూహాలని చూస్తూ ఉన్నారు. రాజకీయం అదే, వ్యూహాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడానికి సిద్ధపడుతున్నారు, చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఆ వ్యవహారం చాలా మందికి మీరు అన్నట్టుగా దృష్టి పెట్టట్లేదా, అర్థం కావట్లేదా? దాంతోనే దాన్ని చేయొచ్చు నిజంగా ఉంటే, ఎందుకంటే 2 గవర్నమెంట్లు ఒకటే. కనుక ఇవన్నీ కూడా నాకేమనిపించిందంటే ఏందో వీళ్ళు ఇంకా ఆఖరికి ప్రచారాల్లో ఉన్నారేమో అనిపించింది. ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు ఇటువంటి తప్పిదాలన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అది కాకుండా అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా ఫోకసింగ్ అంతా ఓన్లీ జగన్ గారి మీద మాత్రమే ఎందుకు పెడుతున్నారు? ఫ్యామిలీ ఇష్యూస్ని ఏదో రాజకీయంగా మలుస్తున్నారేమో అని నిజంగా అంటే గట్టిగానే ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది. మీ కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫైడా? నేనేమనుకుంటున్నా అంటే, మా ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే రావాల్సినంత ప్రచారం రావడం లేదేమో అని అనుకుంటా ఉన్నాను. నేను మొన్న కూడా చూశాను, నిన్న చూశాను. అసలు ఏసీబీని పంజరంలో పెట్టారా మీరు అని మాట్లాడింది. చంద్రబాబు నాయుడిని ధిక్కరించడమే కదా. బట్ ఇంకాస్త గట్టిగా కావాలన్న అభిప్రాయం జనానికి ఉంటే ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారికి ఆ విషయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు మీకు రాష్ట్ర విభజన చేసేటప్పుడే తెలుసు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సి వస్తుంది అని. మేబీ ఆ టర్మ్కి ఒకటే ఆ కోపం ఉంటుందేమో, కానీ నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ మేము పుంజుకోగలుగుతామనే ధైర్యం ఆ రోజుల్లో మీ దగ్గర ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలైనా కనీసం కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నదాన్ని ఏపీ ప్రజలు మర్చిపోతున్నారేమో అనిపిస్తుందా మీకు? నేను దాన్ని మీ అబ్జర్వేషన్ని టోటల్గా నేనేం కాంట్రాడిక్ట్ చేయడం లేదు. కాకపోతే విభజన దెబ్బ మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద పడింది. ఎంత పడిందంటే తన శిక్షామార్తెల్లో 99.5 ఇంత శాతం జగన్మోహన్ రెడ్డి గారు తెలిపోయింది. జగన్మోహన్ దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళంతా అక్కడికి కొద్దిమంది మినహాయిస్తే అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. అంతే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీనే కదన్నా అనే వాళ్ళ ఊళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా. కాబట్టి దాన్ని ఊహించలేదా అంటే ఊహించాం, చెప్పాం. బట్ ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాలు బాగుండాలనుకున్నాము.
ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతంలో కొద్దిమంది అన్న అప్పుడు బాగుండని అంటుంటారు. ఏం చేస్తాం, అయిపోయింది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ఆంధ్ర సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం. బట్ జరిగే పరిణామాల్ని ఒక్కటి మాత్రం స్పష్టంగా ఒప్పుకోవాలి. ప్రజలు కోపాన్ని వదిలేశారేమో కానీ ఇప్పటికి కూడా విభజన చేసిన దాన్ని మాత్రం గుర్తుపెట్టుకున్నారు. సో దాని పర్యవసనం ఎట్లా ఉంటుందో వచ్చే కాలం చూస్తుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.